హింసించే అత్త, అదృశ్యమయ్యే కోడలు పిచ్చుక. నందవనం అడవుల్లో ఒక ముసలి మంత్రగత్తె గ్రద్ద ఉంది. తాను వయసులో ఉండగా తన మంత్రశక్తులతో చాలామందికి హాని చేసింది. కొద్దిమందికి సాయం కూడా చేసింది. అందుకే ఆమెను అన్ని పక్షులు ఉండే ప్రదేశానికన్నా దూరంగా ఉండమని నియమం పెట్టారు. వయసు అయిపోవడంతో ఆ మంత్రగత్తె గ్రద్ద ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దూరంగా బ్రతుకుతోంది. అటువంటి ఆ మంత్రగత్తె గ్రద్ద మీద కూడా జాలిపడే ఒక మంచి పిచ్చుక ఉంది ఆ అడవిలో. తన తల్లిదండ్రులకు తెలియకుండా, ఇంకా అడవిలో ఎవరికీ తెలియకుండా ప్రతిరోజు ఆ ముసలి మంత్రగత్తె గ్రద్ద లేవక ముందే వెళ్లి ఆమె గుమ్మంలో కొంచెం ఆహారం, ఆమెకు అవసరమయ్యే వస్తువులు పెట్టేసి ఏమీ ఎరగనట్టు వచ్చేసేది. అలా చాలా కాలంగా అందరూ వెలివేసినా తనకి ఎవరో సహాయం చేస్తున్నారని గ్రహించిన ఆ మంత్రగత్తె గ్రద్ద ఒకరోజు ఇలా అనుకుంటుంది. ఏంటిది, అడవిలో అందరూ నన్ను వెలివేశారు కదా, అలాంటిది ఈ అడవిలో నాకు సహాయం చేసేదెవరు? నేను వయసులో ఉండగా నా మంత్రశక్తులతో చేసిన పనుల వల్లే కదా వీళ్ళందరూ నన్ను ఇలా శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. అలాంటిది నాకు చాటుగా సహాయం చేసేవాళ్ళు ఎవరు, నేను తెలుసుకోవాలి అని చాలా ఏళ్లుగా వాడడం మానేసిన తన మంత్ర విద్యను ఉపయోగించే తన మంత్ర దర్పణంలో తనకి సహాయం చేసి వెళ్లేదెవరో చూసింది. అందులో తనకి ప్రతిరోజూ సహాయం చేసి వెళ్తున్న పిచ్చుక కనిపించింది. ఈ పిచ్చుక నాకు సహాయం చేస్తోంది. అందరూ భయపడే నా చోటుకి రావడానికి కాక నాకు సహాయం ఎందుకు చేస్తోంది పిచ్చుక అనుకుని ఆ మరునాడు మళ్లీ పిచ్చుక వచ్చి ఆ ముసలి గ్రద్దకు ఆహారం పెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమెను ఆపుతూ, ఎవరమ్మా పిచ్చుక నువ్వు? నేను చాలా భయంకరురాలనని తెలిసి కూడా నా చోటికి వచ్చి నాకు సహాయం ఎందుకు చేస్తున్నావు అని అడగడంతో ఆ పిచ్చుక ఇలా బదిలిస్తుంది. ఇది అని కారణం ఏమీ లేదు బామ్మ. నాకు సొంతంగా మా అమ్మ తరపు కానీ చనిపోయిన నాన్న తరపు కానీ ఏ బామ్మలు లేరు. అందుకే నాకు బామ్మ వయసు ఉన్నవాళ్లని చూస్తే వాళ్ళు నా వాళ్లే అనిపిస్తుంది. కాని ఈ అడవిలో నిన్ను మాత్రం అందరూ వెలివేశారు కదా, అందుకే నీకు కూడా సహాయం చేయాలని చేస్తున్నాను అంతే. నువ్వెంత మంచిదానివే పిల్ల. నీకున్న మంచి మనసుకి నువ్వెప్పుడూ సుఖంగా ఉండాలి. నిన్ను చూస్తే పెళ్లి కూడా అయినట్టు లేదు. కనుక నీకు మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నాను. మంచి మొగుడా వస్తాడంటావా? అవును బామ్మ, నువ్వు మంత్రగత్తవంట కదా, మరి మీ శక్తులతో చూసి నాకు మంచి భర్త వస్తాడో లేదో చెప్పవా? అదెంత పనే మనవరాల. ఎన్నో ఏళ్లైంది నేను నా మంత్రశక్తుల్ని వాడే. ఇప్పుడు మళ్ళీ నీకోసమే వాడుతున్నాను అంటూ తన మంత్ర దర్పణంలో చూసింది. కాని అందులో కనిపించిన పిచ్చుక భవిష్యత్తుని చూసి ముసలిగ్రద్ద చలించుకుపోయింది. అందుకే తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో దేవుడా, ఇంత మంచి మనసున్న పిల్లకి ఇలాంటి గయ్యాళి అత్తగారినిచ్చావా తండ్రి? పాపం ఈ పిల్లకి పెళ్ళయ్యాక అన్ని కష్టాలా? బామ్మా, ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? ఏదైనా చెప్పు, నాకు మంచి భర్త వస్తాడా? వస్తాడమ్మా, నీకు చాలా మంచి భర్త, ప్రేమగా చూసుకునే భర్త వస్తాడు. కాని నువ్వు నీ అత్తారింట్లో మాత్రం సుఖపడలేవు. భలేదానివే బామ్మ, మంచి మొగుడు వస్తే సుఖం ఎందుకుండదు? సర్లే, నువ్వు చాలా రోజులైపోయింది కదా నీ మంత్రాల్ని వాడుకుని, అందుకే నీకు అలా కనిపిస్తుందేమోలే. ఇంక చక్కగా తినేసి విశ్రాంతి తీసుకో అని చెప్పేసి పిచ్చుక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లేసరికి పిచ్చుక తల్లి పావురం చాలా సంతోషంగా ఉంది. తన కూతురు పిచ్చుకకి ఒక మంచి సంబంధం వచ్చిందని ఆమె సంతోషపడుతోంది. అదే విషయాన్ని తన కూతురుతో చెప్తుంది. తన సంతోషాన్ని పంచుకుంది. అలా అతి తక్కువ సమయం పిచ్చుకకి కళ్యాణ గడియ రావడంతో ఒక చక్కటి చిలుకతో పెళ్లి జరిగిపోయింది. ఆమెకు వచ్చిన భర్త చిలుక కూడా చాలా మంచివాడు. కాని ఈ పిచ్చుకని తన కోడల్ని చేసుకోవడం మాత్రం ఆ అత్తకాకి ఇష్టం లేదు. అందుకే ఆమెను ఏదో రూపంలో బాధించడం, హింసించడం చేసేది ఆ అత్తగారు. అలా అత్తగారి హింసలు భరిస్తూ ఉన్న సమయంలో ఆమె గర్భవతి అయిందనే విషయం తెలిసిందే. అత్తయ్య, మీరు ఇన్నాళ్ళు నన్ను ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని పనులు చెప్పినా చేశాను. కాని ఇప్పుడు నేను గర్భవతినత్తయ్య.
ఇప్పుడు అంతంత పని చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది. నేను ఆ పనులు చెయ్యలేనత్తయ్యా. ఏంటే పెద్దదాన్ననే గౌరవం లేకుండా అత్తగారిని ఎదిరించి మాట్లాడుతున్నావు? నీకు బాగా పొగరెక్కిందే. నేనంటే భయం పోయింది. అలా ఆ అత్తగారు రెచ్చిపోతుంటే ఇరుగు పొరుగు పక్షులు వచ్చి ఆమెను వారించాలని చూసినా ఈ గయ్యాళి అత్త నోటికి భయపడి వాళ్ళెవ్వరూ అక్కడ నిలవలేకపోయారు. పాపం ఆ గర్భవతి పిచ్చుక ఆ అత్తగారి హింసల్ని భరిస్తూ అలా ఉండిపోయింది. అదే రోజు రాత్రి తన కోడల్ని ఇంట్లోకి కూడా రానీకుండా ఇంటి బయటే ఉంచి తలుపేసింది ఆ గయ్యాళి అత్తగారు. అలా అర్ధరాత్రి దాటాక చలిలో ఉన్న గర్భవతి కోడలి దగ్గరికి ఆ మంత్రగత్తె బామ వచ్చింది. ఏంటే మనవరాలా, నీకిన్ని కష్టాలా? అది కూడా గర్భవతిగా ఉన్నావని కూడా చూడకుండా నిన్ను బయటకు గెంటిందా మీ అత్త? నా శక్తులతో ఇప్పుడే దాని అంతు చూస్తాను. వద్దు బామ్మ, మా అత్తగారిని ఏమీ చెయ్యొద్దు. అయినా నువ్వే కదా నా జాతకం ముందే చూసి చెప్పావు. నాకు మంచి భర్త వచ్చినా ఆ అత్తారింట్లో సుఖపడనని. ఇప్పుడు అదే కదా జరుగుతోంది. లేదే మనవరాల, నిన్ను ఇలా కష్టాలు పడుతుంటే చూడలేను. సరే అయితే, మీ అత్తకి ఎలాగో బుద్ధి చెప్పనవడం లేదు కనుక నేను నీకు మాయమైపోయే ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని అత్యవసరమైన సమయంలో వాడుకో. దాన్ని నువ్వు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, ఎంతెంతసేపైనా వాడుకోవచ్చు. కనీసం నీకు ఈ సహాయమైనా చెయ్యనివే అని చెప్పి పిచ్చుకకి ఆ అదృశ్యమయ్యే మంత్రం ఉపదేశించి వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళి తన ఫోన్ నుండి పుట్టింటికి ఫోన్ చేసి తన అత్తగారు బాగా కొడుతుందని ఏడ్చుకుంటూ ఫోన్ చేసి మధ్యలోనే ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు నేను ఏడుస్తూ ఫోన్ చేశాను కనుక మా అమ్మకి మా అత్తగారి మీద అనుమానం వస్తుంది. ఈ సమయంలో నాకు మంత్రగత్తె బామ్మ ఇచ్చిన మంత్రంతో నేను మాయమైపోతే మొత్తం నేను ప్లాన్ చేసినట్టే జరుగుతుంది అనుకొని ఆ పిచ్చుక అదృశ్యమైపోతుంది. కూతురు ఏడుస్తూ ఫోన్ చేశాక ఆమె తల్లి అత్తగారింటికి వచ్చి చూస్తే అక్కడ తన కూతురు కనిపించలేదు. అందుకే తల్లి పావురం, ఏవమ్మా, ఏం చేశావు నా కూతుర్ని? దాన్ని చంపి పాతి పెట్టేశావా? నాకేం తెలుసు నీ కూతురు ఎక్కడ పెత్తనాలకు పోయిందో. అయినా కడుపుతో ఉన్నది ఇంటి పట్టునే ఉండాలని కూడా తెలీదా నీ కూతురికి? అంటూ తన కోడలి మీద నిందలు వేయడానికి చూస్తుంది. తమ కూతుర్ని హింసిస్తున్న ఆ అత్తగారి మీద ఆ తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అందరు పక్షులు ఇన్నాళ్ళు ఈ అత్తగారు పాపం కోడలు పిచ్చుకొని ఎలా హింసించేదో చెప్పేసరికి అత్తకి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు దొరికాయి. చూడమ్మా, మర్యాదగా ఆ పిల్లని ఏం చేసావో చెప్పు, లేదంటే నువ్వు జీవితాంతం ఊచలు లెక్క పెట్టాలి. అయ్యో, నిజంగానే బాబు, ఆ పిల్ల ఎటుపోయిందో నాకు తెలీదు. ఇన్నాళ్ళు దాన్ని బాధలు పెట్టిన మాట నిజమే. కానీ ఇప్పుడు అది కనపడకుండా పోవడానికి నేను కారణం కాదు. ఇప్పుడు నా కోడలు కనిపిస్తే దాని కాళ్ల మీద పడి క్షమాపణ కోరమన్నా కోరతాను, కానీ నన్ను మాత్రం జైలు పాలు చేయకండి బాబు అంటూ అత్తగారు వేడుకునేసరికి అప్పుడు అదృశ్యమైన కోడలు పిచ్చుక అక్కడ ప్రత్యక్షమైంది. ఏమే పిల్ల, ఎక్కడికి పోయావే? నిన్ను నేనేదో చేశానని అందరూ కలిసి నన్ను జైలు పాలు చేయాలని చూస్తున్నారే. లేదత్తయ్య, నేను ఎక్కడికి పోలేదు. నాకు ఒక మంత్రగత్తె బామ్మ ఇచ్చిన మంత్రం వల్ల నేను మాయమైపోయి మన ఇంట్లోనే ఉన్నాను. ఇన్నాళ్ళు మీరు నన్ను ఎంత హింసించినా భరించాను, కానీ ఇప్పుడు డెలివరీకి ఉన్న నన్ను ఇంకా మీరు కష్టపెడుతుంటే భరించలేక మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను అంటూ తన దగ్గర ఉన్న అదృశ్య మంత్రం గురించి అందరికీ చెప్పింది. అలా కోడలు చేసిన పని గురించి, ఆమె దగ్గర ఉన్న అదృశ్యమైన శక్తి గురించి తెలిసిన అత్తగారికి భయం వచ్చింది. అందుకే ఆ తర్వాత ఆమె మారి మంచిగా అయిపోయింది. తన కోడలనే కాదు, ఆమెకు పుట్టిన బిడ్డని కూడా కంటికి రెప్పలా చూసుకోసాగింది. ఆ విధంగా హింసించే అత్తగారికి అదృశ్యమయ్యే కోడలు బుద్ధి చెప్పింది.